బావా ఏంటిది? నీ పెళ్లి మ్యాగీ, ఇది తాలిబొట్టు, వీడే నీ పెళ్లి కొడుకు. నువ్వెలా వచ్చావురా ఇక్కడికి? వెంకీపయ్య పిలిపించాడు, కట్టేమంటావా? బావా నువ్వు పిలిపించావా? అవును మ్యాగీ, కృష్ణవేణి అత్తయ్యకి అమ్మకి ఇచ్చిన మాట తప్పకూడదు అనుకున్నాను. అప్పుడే ఫుల్ సిగ్నల్ తో ఫోన్ కనిపించింది. వెంటనే భద్రంగాడికి కాల్ చేశా. ఏదవా కాకిలా వాలిపోయాడు. కట్టేమంటావా? కానీ ఏంట్రా కట్టేది? కట్టేనా అని ఇంకోసారి అన్నావంటే కత్తి తీసుకొని పొడిచేస్తా. అయ్యో మ్యాగీ, ఏం చేస్తున్నావు నువ్వు? నువ్వు వాటితో తాలి కట్టించుకోలేదనుకో, నీ తల తీసేస్తారు వీళ్ళు. కరెక్టే బావా, కానీ ఈ కర్రీ పెదవిని కట్టుకోవడం నాకు ఇష్టం లేదు. అయ్యో ఆహా తాళలేదు, నువ్వే కట్టు బావా ప్లీజ్. తప్పు మ్యాగీ, కష్టాల్లో ఉన్నప్పుడు కలర్ చూడకూడదు. ఇప్పుడు ఈ భద్రమే సారీ ఈ కర్రీ భద్రమే నీ ప్రాణాన్ని వీళ్ళ నుంచి భద్రంగా కాపాడగలిగేది. కాదనుకో, తాలి కట్టించుకో. కట్టేమంటావా? అదేంటి బాబు, పెళ్లి నీకు ఆ పిల్ల కదా? అయ్యో, నాకు ఆల్రెడీ మరొక అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అయింది పెద్దాయనా. ఇందాకంటే పాప ప్రాణాలు పోతాయని ఒప్పుకున్నా. ఇప్పుడు ఈ పాపని ప్రాణంగా ప్రేమించేవాడొచ్చాడు కదా, అందుకే నేను తప్పుకుంటున్నా. అవునవును, నాకు మ్యాగీ అంటే ప్రాణం భయ్యా. పెద్దయినా, అయినా మీకు పెళ్లి కొడుకు సమస్య, విగ్రహం పునఃప్రతిష్ఠ సమస్య. విగ్రహమే కదా. మరి నిదానంగా చెప్తారేంటి? అవతల పొద్దుపోతుంది. త్వరగా జరిపించండి. రే భద్రం, కట్రా తాలి. కట్టేతనా? రే చంపేస్తాను. ఇదిగో మ్యాగీ, చెప్తే అర్థం కావట్లేదా? ఇప్పుడు నీ ప్రాణాలు పోతాయి. గుండె రాయి చేసుకుని వీటితో తాలి కట్టించేసుకో. నేను కట్టించుకోను, నాకే పెళ్ళి అవుతూ. అయ్యో, మరి నీ ప్రాణం పోతే? హలో గూడెం పెద్దగారు, ఏంటలా సైలెంట్ అయిపోయారు? పెళ్లి చేసుకోదంట, తాళితో పనవట్లా. వెళ్ళి ఆ కత్తి పట్టుకురండి. ఏంటి మాకి, ఇప్పటిదాకా కత్తి నూరిన గూడెం పెద్ద గుండ్రా మింగినట్టు సైలెంట్ అయిపోయారంటే మాటలు కరువైపోయాయా? లేక మీరిచ్చిన డబ్బులు ఇక్కడితో సరిపోయాయా?